ఇంటర్మీడియట్ తర్వాత బీఫార్మసీ చేయాలా, ఫార్మ్-డి చేయాలా? కౌన్సిలింగ్లో బీఫార్మ్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందా ఆర్ ఫార్మ్-డి సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందా? దేనికి కెరీర్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటుంది అండ్ దేనికి కెరియర్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ప్రతి కేటగిరీలో బీఫార్మ్ అండ్ ఫార్మ్-డి రెండింటిని పక్కపక్కన పెట్టి కంపేర్ చేసుకుందాం. సో కమింగ్ టు దిస్ బీఫార్మసీ అనేది 4-year డిగ్రీ అండ్ ఫార్మ్-డి అనేది 6-year డిగ్రీ అండ్ బీఫార్మసీ ఇట్ ఈస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ అండ్ ఫార్మ్-డి అనేది దట్ ఈస్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టరేట్ డిగ్రీ, ఇట్ ఈస్ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. బీఫార్మసీ అనేది ఇండస్ట్రియల్ అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. అంటే మీరు ఇండస్ట్రీస్లో తయారు చేసే మెడిసిన్స్ కానీ, స్టార్టింగ్ ఫ్రమ్ ట్యాబ్లెట్స్ కానీ, సొల్యూషన్స్, ఎలిక్జర్స్ ఆర్ ఆయింట్మెంట్స్, ఇలాంటివన్నీ కూడా మీరు మ్యానుఫ్యాక్చర్ చేయడం ఆర్ కొత్త డ్రగ్ని కనుగొనాలంటే రీసెర్చ్లోకి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ అప్లికేషన్లోకి వస్తాయి. బట్ ఫార్మ్-డి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఏ క్లినికల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. అంటే హాస్పిటల్లో రిలేటెడ్ మీరు ట్రీట్మెంట్ ఏదైతే ఇస్తారో అది క్లినికల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అనమాట. అంటే మీరు డాక్టర్స్తో ఎక్కువగా డీల్ చేయాల్సి ఉంటుంది, అలాగే పేషెంట్స్తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. మీరు కూడా అంటే ఫార్మ్-డి చేసిన వాళ్ళు కూడా రీసెర్చ్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు, బట్ ఇట్ ఈస్ ఏ క్లినికల్ రీసెర్చ్. బీఫార్మసీ చేసిన వాళ్ళు ఇండస్ట్రీ ఓరియంటెడ్ రీసెర్చ్లో ఉంటారు, అంటే R&Dలో ఉంటారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్. అండ్ ఫార్మ్-డి చేసిన వాళ్ళు క్లినికల్ రీసెర్చ్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు, అంటే ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఆర్ మ్యానుఫ్యాక్చర్ చేసిన ఆర్ రీసెర్చ్ చేసి కనుక్కున్న డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనుషులకి కానీ లేదంటే యానిమల్స్ కానీ ఇచ్చి వాటి యొక్క పొటెన్సీ ఎలా ఉంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడం, ఇవన్నీ కూడా క్లినికల్ రీసెర్చ్లోకి వస్తాయి. కోర్స్ డ్యూరేషన్ బీఫార్మసీ అనేది 4-year డిగ్రీ. బట్ ఈ 4-year డిగ్రీ మొత్తం ఏంటంటే అకాడమిక్ ప్రోగ్రామ్ అనమాట. అంటే ఈ 4 years అంతా కూడా మీకు అకాడమిక్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు ఈ ప్రోగ్రాంలో నేర్చుకుంటారు. బట్ ఫైనల్ ఇయర్లో ఒక ప్రాజెక్ట్ కానీ లేదంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కానీ చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఫార్మ్-డి ఈజ్ ఏ 6 years ప్రోగ్రామ్, ఆల్రెడీ చెప్పుకున్నాం. బట్ కమింగ్ టు దిస్, ఇందులో 5 years ఏమవుతుందంటే 5 years అనేది అకాడమిక్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకుంటారు, అంటే అకాడమిక్ ప్రోగ్రామ్. అండ్ ఫైనల్ ఇయర్లో మీరు ఇంటర్న్షిప్ చేస్తారు. సో ఇంటర్న్షిప్ మెయిన్లీ హాస్పిటల్స్ కానీ క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్లో కానీ చేయాల్సి ఉంటుంది. బీఫార్మసీ చేస్తే బ్యాచిలర్ డిగ్రీ వస్తుంది. బ్యాచిలర్ డిగ్రీ అంటే మీరు జనరల్గా ఏ గవర్నమెంట్ జాబ్కైనా అప్లై చేసుకోవడానికి మినిమం కావాల్సిన ఒక బ్యాచిలర్ డిగ్రీ వస్తుంది. అండ్ కమింగ్ టు ద ఫార్మ్-డి, దీనికి ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టరేట్ డిగ్రీ అండ్ దీంతోపాటు మీకు డాక్టర్ అనే టైటిల్ వస్తుంది, మీ పేరు ముందు డాక్టర్ అనే టైటిల్ వస్తుంది. కమింగ్ టు ద సబ్జెక్ట్స్, బీఫార్మసీలో మీరు ఫార్మసీ రిలేటెడ్ బేసిక్ సబ్జెక్ట్స్ అన్నీ నేర్చుకుంటారు. అంటే ఒక డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఆ డ్రగ్ డెవలప్మెంట్ కానీ రీసెర్చ్ రిలేటెడ్ థింగ్ కానీ అవసరమయ్యే అన్ని సబ్జెక్ట్స్ కూడా మీరు బీఫార్మసీలో నేర్చుకుంటారు. సో మెయిన్లీ ఫిజికల్ ఫార్మసీ లాంటివి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఇండస్ట్రియల్ ఫార్మసీ, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, ఫార్మకాలజీ, మెయిన్లీ అసలు ఒక డ్రగ్ ఎందుకు యూజ్ అవుతుంది అనేది కూడా మీరు ఈ సబ్జెక్ట్లో నేర్చుకుంటారు, దట్ ఈస్ ఫార్మకాలజీ. ఫార్మకాలజీతో పాటు ఫార్మకాగ్నసీ నేర్చుకుంటారు, ఫార్మస్యూటికల్ అనాలిసిస్ నేర్చుకుంటారు, అంటే డ్రగ్ని ఎలా అనాలిసిస్ చేయాలి అనేది కూడా మీరు ఈ సబ్జెక్ట్స్లో నేర్చుకుంటారు. సో కమింగ్ టు ద ఫార్మ్-డిలో మీరు ఈ సబ్జెక్ట్స్తో పాటు అంటే ఫార్మకాలజీ ఆర్ అనాటమీ రిలేటెడ్ సబ్జెక్ట్స్, బీఫార్మసీలో కూడా అనాటమీ నేర్చుకుంటారు, అలాగే ఫార్మ్-డిలో కూడా అనాటమీతో పాటు మీరు కొన్ని ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు, దట్ ఈజ్ లైక్ థెరపెటిక్స్, ఫార్మకోథెరపెటిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అంటే మెయిన్లీ ఇట్ ఈస్ హ్యావింగ్ క్లినికల్ అప్లికేషన్స్ అనమాట. అంటే మీరు హాస్పిటల్లో వర్క్ చేయడానికి మెయిన్లీ ఇలాంటి సబ్జెక్ట్స్ అయితే వర్క్ అవుతాయి. ఫార్మకాలజీతో పాటు థెరపెటిక్స్ అనే సబ్జెక్ట్ కావాలి, అలాగే ఫార్మసీ ప్రాక్టీస్ అనే సబ్జెక్ట్ కూడా అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు ఫార్మ్-డిలో నేర్చుకుంటారు. పోస్ట్ బ్యాకలరేట్గా ఈ కోర్సెస్ చేయాలనుకుంటే, అంటే డిప్లొమా చేసి బీఫార్మసీకి రావాలనుకుంటే, డిప్లొమా 2 years చేసి బీఫార్మసీ రావాలనుకుంటే మీరు డిప్లొమాతో పాటు సెకండ్ ఇయర్ బీఫార్మసీతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే 3 years ఎక్స్ట్రా చదవాల్సి ఉంటుంది. డిప్లొమా 2 years ప్లస్ సెకండ్ ఇయర్ నుంచి బీఫార్మసీ చదవాల్సి ఉంటుంది. అలాగే మీరు బీఫార్మసీ నుంచి పోస్ట్ బ్యాకలరేట్ ఫార్మ్-డి చేయాలనుకుంటే అప్పుడు బీఫార్మసీ తర్వాత మీరు
4th ఇయర్ ఫార్మ్డీలో ఎంటర్ అవుతారు. అంటే బీఫార్మసీ 4 years ప్లస్ లాస్ట్ 3 years ఫార్మ్డీ చదవాల్సి ఉంటుంది. టోటల్ 7 years. ఒకవేళ మీరు ఫార్మ్డీఏ టార్గెట్ అయితే కనుక కంపల్సరీ మీరు ఫార్మ్డీఏ సెలెక్ట్ చేసుకోండి. సో ఒక సంవత్సరం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. బట్ మీకు రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఇష్టమో అనుకుంటే బీఫార్మ్ చేసి ఎంఫార్మ్ చేస్తే సేమ్ 6 years అయితే అవుతుంది. ఎంఫార్మ్ 2 years, బీఫార్మ్ 4 years, టోటలీ మీకు 6 years అవుతుంది. సో ఈ రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంది, అందులో మీకు గెయిన్ చేయగలము, సో అందులో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా మీరు బీఫార్మ్ చేసి ఎంఫార్మ్ చేసి అప్పుడు మీరు రీసెర్చ్ సైడ్ వెళ్ళొచ్చు. అలాగే ఫార్మ్డీ చేస్తే మీకు ఏమవుతుందంటే డైరెక్ట్గా సింగిల్ కోర్స్ 6 years కోర్స్ ఉంటుంది. అలాగే మీకు డాక్టర్ టైటిల్ అయితే వస్తుంది. సో ఇది సింగిల్ ప్రోగ్రామ్. బట్ బీఫార్మసీ వాళ్ళకి డాక్టర్ అనే టైటిల్ రావాలంటే పిహెచ్డి కూడా చేయాల్సి ఉంటుంది. ఇంకొక 3 to 5 years కావచ్చు. కొన్ని యూనివర్సిటీలో అయితే 5 to 6 years కూడా అవుతుంది. అంటే ఎక్స్ట్రాగా మీరు బీఫార్మ్ ఎంఫార్మ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా మీరు ఒక 5 years to 7 years ఎక్కువగా మీ టైంని ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కమింగ్ టు ద జాబ్స్, మీరు ఫార్మసీస్లో వర్క్ చేయొచ్చు. ఫార్మ్డీ చేసినా ఆర్ బీఫార్మసీ చేసినా ఫార్మసీస్లో వర్క్ చేయొచ్చు. బట్ ఫార్మసీలో వర్క్ చేయడానికి మాత్రం అయితే మీరు బీఫార్మ్ కానీ ఫార్మ్డీ కానీ చేయాల్సిన అవసరం లేదు. డిప్లొమా ఇన్ ఫార్మసీ చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ ఏ 2 year డిగ్రీ. మీరు సొంతంగా ఒక ఫార్మసీ పెట్టుకోవచ్చు అండ్ ఇండస్ట్రీస్లో వర్క్ చేయొచ్చు. మెయిన్లీ ఫార్మా కంపెనీస్లో వర్క్ చేయొచ్చు. అలాగే R&Dలో ఫార్మా కంపెనీలోనే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని ఒక వింగ్ ఉంటుంది. అంటే న్యూ డ్రగ్స్ని కనుగొనే ఒక రీసెర్చ్ వింగ్ ఉంటుంది, దట్ ఈస్ R&D. సో అలాంటి వాటిలో వర్క్ చేయొచ్చు. క్వాలిటీ అష్యూరెన్స్లో వర్క్ చేయొచ్చు. క్వాలిటీ కంట్రోల్లో కూడా వర్క్ చేయొచ్చు. అంటే మీకు ఇక్కడ పోస్టులు ఎలాంటివి ఉంటాయంటే ఫార్మసీలో వర్క్ చేస్తే ఫార్మసిస్ట్ అవుతుంది. మీరు సొంతంగా మీరు ఒక ఫార్మసీ పెట్టుకుంటే కమ్యూనిటీ ఫార్మసిస్ట్గా వర్క్ చేయొచ్చు. అలాగే మీరు టీచింగ్లోకి వెళ్ళొచ్చు. ఫార్మసీ రిలేటెడ్ మార్కెటింగ్ చేయొచ్చు. మార్కెటింగ్ రిలేటెడ్ జాబ్స్ కూడా చేయొచ్చు. అలాగే రీసెర్చ్ ప్రొఫెషనల్గా కూడా వెళ్ళొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొఫెషనల్గా వెళ్ళొచ్చు. అలాగే రీసెర్చ్ ప్రొఫెషనల్గా వెళ్ళొచ్చు. కమింగ్ టు ద ఫార్మ్డీ వాళ్ళు మెయిన్లీ హాస్పిటల్స్లో వర్క్ చేయొచ్చు. క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్లో కానీ ఆర్ ఫార్మసీ కాలేజెస్లో కూడా వర్క్ చేయొచ్చు. ఇక్కడ క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి వచ్చేటప్పటికి బీఫార్మ్ వాళ్ళు కూడా క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో వర్క్ చేయొచ్చు. బీఫార్మ్తో పాటు ఎంఫార్మ్ ఉంటే ఇంకా మీకు ప్లస్ అయితే అవుతుంది. బట్ క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో వర్క్ చేయాలి అనేది మీ థాట్ అయితే ఖచ్చితంగా మీరు ఫార్మ్డీ సెలెక్ట్ చేసుకోవడం చాలా బెటర్. అదే బీఫార్మ్ ప్లస్ ఎంఫార్మ్ 6 yearsకి ఇక్కడ మీకు సేమ్ 6 yearsకి డాక్టర్ డిగ్రీ వస్తుంది. అలాగే మీకు క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్లో త్వరగా జాబ్స్ రావడానికి ఈ ఫార్మ్డీ అయితే ఉపయోగపడుతుంది. ఇక్కడ పోస్టులు చూస్తే క్లినికల్ ఫార్మసిస్ట్గా వెళ్ళొచ్చు. అలాగే ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్లో మెయిన్లీ పెద్ద హాస్పిటల్స్లో అపోలో కానీ అలాంటి హాస్పిటల్స్లో ఏం చేస్తున్నారంటే డ్యూటీ డాక్టర్స్ అని చెప్పి ఫార్మ్డీ క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారు. లాంగ్ టర్మ్లో మీకు యూస్ఫుల్ అవుతుంది, గ్రోత్ అయితే ఉంటుంది. బట్ క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వైపు వెళ్ళాలనుకుంటే మీకు షార్ట్ టర్మ్లో విత్ ఇన్ 4 to 5 yearsలో మంచి గ్రోత్ అయితే వస్తుంది. కంపేర్టివ్ టు బీఫార్మ్ వాళ్ళకన్నా ఫార్మ్డీ వాళ్ళకి గ్రోత్ అనేది ప్రొఫెషనల్ గ్రోత్ అనేది త్వరగా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. అలాగే శాలరీ వైజ్ చూసుకున్న మంచి పేస్ అయితే వస్తాయి. అది కూడా మంచి MNCs ఆర్ CROs కానీ క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఆర్ కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్లో మీరు జాబ్ చేయాలనుకుంటే కనుక అప్పుడు ఫార్మ్డీ మీకు ప్లస్ అవుతుంది. బట్ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ కానీ లేదంటే లైక్ QA QC లాంటివి ఇంట్రెస్ట్ ఉంటే, రీసెర్చ్ రిలేటెడ్ వాటిలో ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మీరు బీఫార్మ్ ఆర్ ఎంఫార్మ్తో మీరు మీ పాత్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. కమింగ్ టు ద స్కోప్ ఇన్ అబ్రాడ్లో బీఫార్మ్తో అయితే మీకు మంచి స్కోప్ అయితే లేదు. MS చేసి అప్పుడైతే మీరు మంచి పొజిషన్ కోసం మీరు ట్రై చేయొచ్చు. బట్ ఫార్మ్డీతో అయితే కొన్ని ఎగ్జామ్స్ రాసి US UK ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో కొన్ని క్లినికల్ ఫార్మసిస్ట్ పొజిషన్స్ లాంటివి మీరు గెయిన్ చేసుకోవచ్చు. బట్ కొన్ని ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఓవరాల్గా చూస్తే బీఫార్మ్ బెటరా ఫార్మ్డీ బెటరా అనేది ఖచ్చితంగా మీరే డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే దట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఇంట్రెస్ట్, మీకు రీసెర్చ్ సైడ్ ఇంట్రెస్టా అయితే డ్రగ్ డెవలప్మెంట్లో రీసెర్చ్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ అయితే బీఫార్మ్తో పాటు ఎంఫార్మ్ మీరు చేయొచ్చు. అలాగే క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్లో మీరు వర్క్ చేయాలనుకుంటే అప్పుడు మీరు ఫార్మ్డీ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఉత్తమం.
బీఫార్మసీ కానీ ఫార్మడీ కానీ ఎలాంటి కాలేజెస్లో చేయాలనుకుంటున్నారో అనేది మీకు డౌట్ ఉంటే కనుక మీరు ఏం చేయాలంటే బీఫార్మ్కి చేయాలనుకుంటే మంచి ల్యాబ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ల్యాబ్స్ కండక్ట్ చేసే ఛాన్స్ ఉన్న కాలేజెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ సెకండ్ థింగ్, ఫార్మడీ చేయాలనుకుంటే కనుక మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ల్యాబ్స్తో పాటు మంచి హాస్పిటల్తో టైఅప్ అయిన ఫార్మడీ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్తో టైఅప్ అయిన ఫార్మడీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్లస్ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్కి నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి ఎక్కువ వస్తాయి. సో మీరు కేస్ స్టడీస్ చేయాలి అనుకునే వాళ్ళు, ఎక్కువ కేసెస్ని డీల్ చేయాలి ఆర్ స్టడీ చేయాలి అనుకునే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్లో స్టడీ చేస్తే ఎక్కువ బాగుంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్సే కాదు, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఆర్ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ కానీ రీసెర్చ్ ఓరియంటెడ్ హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి. అలాంటి హాస్పిటల్స్తో లింకప్ అయిన ఫార్మడీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి కాలేజెస్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాంటి కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ వస్తాయి. సో స్టడీస్ ఎక్కువ చేస్తారు, కేస్ స్టడీస్ ఎక్కువ చేస్తారు. ఎప్పుడైతే మీరు కేస్ స్టడీస్ ఎక్కువగా చేశారో దాంతోపాటు మీరు నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తారు. మంచి నాలెడ్జ్తో వెళ్తే మీరు ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ఓపెన్లో టైప్ చేసి పెట్టండి. అండ్ ఐ విల్ క్యాచ్ యు అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. టిల్ దెన్, దిస్ ఇస్ హరికామేష్ సైనింగ్ ఆఫ్.